ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 1-8 వచనంలో చూస్తే, కొన్ని దినములు అయిన తరువాత గోధుమల కోతకాలంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఆయనను లోపలికి వెళ్ళనియలేదు. ఎందుకనంటే అతడు కోపించి ఇంటికి వచ్చినప్పుడు అతని భార్యను తన స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసి ఉన్నాడు. ఆ విషయం సంసోనుకి తెలియలేదు. అయితే ఆమె చెల్లెలు ఆమె కన్నా చక్కనిది కదా, ఆమెను ప్రతిగా నీకు తీసుకుని చెప్పినప్పుడు సంసోను కోపగించి 300 నక్కలను తీసుకుని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటీని కట్టి అగ్ని మండించి వారి చేల మీదకు పైరము ద్రాక్ష తోటలను ఒలివ చెట్లను తగలబెట్టినట్లు చూస్తున్నాం. ఇది ఎవరు చేశానని తెలుసుకున్నప్పుడు, సంసోను చేశాడనే విషయం తెలుసుకున్నప్పుడు అతని మామను అతని భార్యను తగలబెట్టినట్లు చూస్తున్నాం. అటు పిమ్మట వెళ్ళి